ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరం గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఘనంగా ఆరంభమయ్యాయి. విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూప నందేంద్ర మహాస్వామి లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ శ్రీ రాజరాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా నన్నయ భారతాంధ్రీకరణకు 1000 ఏళ్ల సందర్భంగా ఈ నెల 7వ తేదీ వరకు ఈ మహాసభలు జరుగుతున్నాయి. రాజరాజ నరేంద్ర, నన్నయ భట్టారక, నారాయణ భట్టు వేదికలపై ఏకబిగిన కార్యక్రమాలతో సందడి చేసిన ఈ ఉత్సవాలను రాజరాజ నరేంద్ర వేదికపై విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూప నందేంద్ర మహాస్వామి లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ స్వాగతం పలికిన ప్రారంభ సభకు చైతన్య విద్యా సంస్థల అధినేత మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కేవీవి చైతన్యరాజు అధ్యక్షత వహించారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యకారి వారణాసి రామ్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కవి అందశ్రీ, జేఎన్టీయూ వీసీ ప్రసాదరావు, ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, పారిశ్రామికవేత్త వర్మ, అష్టావధాని బులుసు అపర్ణ తదితరులు మాట్లాడారు. రవివర్మ, శశివర్మ, మంతెన కేశవరాజు, బైర్రాజు ప్రసాదరాజు, సత్యనారాయణరాజు మాస్టారు, పిఎస్ రాజు, వర్మ, వేటుకూరి సూర్యనారాయణరాజు, నీరుకొండ వీరన్న చౌదరి, నడిరెపల్లి సీతారామరాజు, సునంద రమేష్, టీవీఎస్ సాయిబాబా, అపూస్మా అధ్యక్షుడు సుంకవల్లి మురళి, ఆకుల ప్రకాష్, బర్ల సత్యనారాయణ, ఆంధ్ర సారస్వత పరిషత్ ముఖ్య సలహాదారులు కె రాంప్రసాద్, శతావధాని కడిమెళ్ల వరప్రసాద్, దవేజీ, కోట్ల కనకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. I hope this is a grand success which has been arranged by Mr. Secretary Raju with organizing such things, religious, literary and other things. I very happily and I thank Sri Secretary Raju for having invited me to be part of this program here today and wish internal convention and the religious and cultural program. మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా దివ్యమైన రోజు. ఎన్నెన్నో పండుగలు చూస్తూ ఉంటాం. అన్ని పండుగల కంటే మన తెలుగు ధనాన్ని, తెలుగు పదాన్ని, తెలుగు అక్షరాన్ని ఈరోజు గౌరవించే రోజుగా మన చైతన్యరాజు కాలేజీలు పాపం వారి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో నాకు అత్యంత ప్రియమైన శిష్యుడు గజల్ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రారంభం అద్భుతం, పరమాద్భుతం. నిజంగా తెలుగు లాంటి భాష సృష్టిలో లేదు. ఇది నిజం. మనము తెలుగు వాళ్ళమని పొగుడుకోవడం కాదు. సృష్టికి మూలాన్ని చతుర్ముఖ బ్రహ్మ సంస్కృత పదాలతో కూడుకున్న వేదాన్ని ఉపయోగించి సృష్టి చేశాడని శాస్త్రం చెబుతుంది. కానీ ఆ సంస్కృతం కంటే సంస్కృతంలో లేని అక్షరాలు కేవలం తెలుగులో మాత్రమే ఉన్నాయి. అటువంటి గొప్ప